నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు ప్రేమ్ నగర్ లో ఉన్న పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని ప్రేమ్ నగర్ పార్కులో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఒకేసారి 1.05 కోట్లతో 6 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు పార్కులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనేక కాలనీల్లో పార్కులకు స్థలాలు గుర్తించి అభివృద్ధి చేశారని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేలు వాటిపై నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని, ప్రతి పార్కులో నడకబాటలు, జిమ్ వంటి సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్వచ్ఛమైన గాలి కోసం విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతోందని అన్నారు. పార్కుల అభివృద్ధి నగర సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేద తీరేలా అవసరమైన సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో హరిత వాతావరణాన్ని మరింత విస్తరించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈలు కృష్ణలత, పవన్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలలో ఉన్న నగరపాలక సంస్థ పార్కులను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని 41వ వార్డు పరిధిలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని పార్కులో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఒకేసారి 1.05 కోట్లతో 6 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు పార్కులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనేక కాలనీల్లో పార్కులకు స్థలాలు గుర్తించి అభివృద్ధి చేశారని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేలు వాటిపై నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని, ప్రతి పార్కులో నడకబాటలు, జిమ్ వంటి సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన గాలి కోసం విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. పార్కుల అభివృద్ధి నగర సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేద తీరేలా అవసరమైన సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో హరిత వాతావరణాన్ని మరింత విస్తరించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈలు కృష్ణలత, పవన్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు ఎల్ఐసి కాలనీలో ఉన్న మున్సిపల్ పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని ఎల్ఐసి కాలనీలోని పార్కులో 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఒకేసారి 1.05 కోట్లతో 6 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు పార్కులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనేక కాలనీల్లో పార్కులకు స్థలాలు గుర్తించి అభివృద్ధి చేశారని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేలు వాటిపై నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని, ప్రతి పార్కులో నడకబాటలు, జిమ్ వంటి సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన గాలి కోసం విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతోందని, పార్కుల అభివృద్ధి నగర సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేద తీరేలా అవసరమైన సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో హరిత వాతావరణాన్ని మరింత విస్తరించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈలు కృష్ణలత, పవన్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని మద్దూర్ నగర్ లో ఉన్న పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని మద్దూర్ నగర్ పార్కులో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఒకేసారి 1.05 కోట్లతో 6 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు పార్కులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనేక కాలనీల్లో పార్కులకు స్థలాలు గుర్తించి అభివృద్ధి చేశారని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేలు వాటిపై నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని, ప్రతి పార్కులో నడకబాటలు, జిమ్ వంటి సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన గాలి కోసం విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతుందని, పార్కుల అభివృద్ధి నగర సౌందర్యాన్ని పెంచటమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేద తీరేలా అవసరమైన సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో హరిత వాతావరణాన్ని మరింత విస్తరించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న పింగళి సూరన్న విగ్రహానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈలు కృష్ణలత, పవన్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు సి క్యాంపు ఉద్యానవనంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని సి క్యాంపు పార్కులో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఒకేసారి 1.05 కోట్లతో 6 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు పార్కులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనేక కాలనీల్లో పార్కులకు స్థలాలు గుర్తించి అభివృద్ధి చేశారని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేలు వాటిపై నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని, ప్రతి పార్కులో నడకబాటలు, జిమ్ వంటి సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన గాలి కోసం విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతోందని చెప్పారు. పార్కుల అభివృద్ధి నగర సౌందర్యాన్ని పెంచటమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేద తీరేలా అవసరమైన సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో హరిత వాతావరణాన్ని మరింత విస్తరించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈలు కృష్ణలత, పవన్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే పార్క్స్ 6 పార్కులు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందండి. టోటల్గా ఈ డెవలప్మెంట్ కోసము దాదాపు 1.5 crore ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా 45 days to 60 daysలో కంప్లీట్ చేయడం జరగమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇవి కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీగా పోయే దిశలో ఇవన్నీ కార్యక్రమాలు బట్టే జరుగుతూ ఉంది. సో ఎప్పటి నుంచో ఉండే పార్క్స్ పెద్దగా మధ్యలో 19 to 24లో అస్సలు టచ్ మీ నాట్ లెక్క ఉండే ఈ పార్క్స్ అన్నీ, ఇవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మరి అప్పుడు ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా పార్క్స్ ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. కొంతవరకు డెవలప్ చేసినారు. సార్ ఉన్న తర్వాత అవి తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన ఎమ్మెల్యేస్ పెద్ద పట్టించుకోలేదు అనుకుంటా. దానికి మరీ రీవర్క్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో టౌన్లో కనుక్కొని ఇంపార్టెంట్ పార్క్స్ ఏవి ఉన్నాయి ఈరోజు ఒక 6 ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా పార్క్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు.
అక్కడ ఒకటి వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది, స్పోర్ట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పెడతాము. లేకపోతే స్పోర్ట్స్ ఆడేకి కొద్దిగా పెద్దగా ఉందంటే బ్యాడ్మింటన్ కోర్టో లేకపోతే చిన్న ఫుట్బాల్ది సంబంధించిన ఎన్క్లోజర్తో గేమ్స్ ఆడేకో లేకపోతే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పార్క్స్లో చెట్లు ఉంటాయి, ఆక్సిజన్ దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చెట్లు కొట్టకుండా కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవన్నీ కూడా టచ్ చేయకుండా నీట్గా ప్లాంట్గా చేస్తాం. నెక్స్ట్ 45 to 60 డేస్లో ఈ ఏవైతే 6 పార్క్స్ ఈరోజు ఫౌండేషన్ వేసినామో అవన్నీ కంప్లీట్ చేస్తామండి. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన విశ్రాంతి వాతావరణం కల్పించే దిశగా పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు బిర్లా గెస్ట్ హౌస్ కాంపౌండ్ లో ఉన్న పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని బిర్లా గెస్ట్ హౌస్ కాంపౌండ్ పార్కులో 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఒకేసారి 1.05 కోట్లతో 6 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు పార్కులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తమ తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అనేక కాలనీల్లో పార్కులకు స్థలాలు గుర్తించి అభివృద్ధి చేశారని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేలు వాటిపై నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని, ప్రతి పార్కులో నడకబాటలు, జిమ్ వంటి సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన గాలి కోసం విస్తృతంగా మొక్కలు నాటడం జరుగుతోందని చెప్పారు. పార్కుల అభివృద్ధి నగర సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేద తీరేలా అవసరమైన సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో హరిత వాతావరణాన్ని మరింత విస్తరించే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, డీసీపీ వెంకటరమణ, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈలు కృష్ణలత, పవన్, పట్టణ ప్రణాళికాధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరం వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన మణికంఠ బ్యూటీ నీడ్స్ షాపును ఆయన ప్రారంభించారు. నగరంలోని అబ్దుల్ఖాన్ ఎస్టేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన మణికంఠ బ్యూటీ నీడ్స్ షాపును రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు షాపు నిర్వాహకులు కృష్ణ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం మణికంఠ బ్యూటీ నీడ్స్ షాపులో ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపులో ఉన్న ఉత్పత్తులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు నిర్వాహకులు వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ షాపులో తొలి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కార్పొరేట్ నగరాలకు ధీటుగా బ్రాండెడ్ ఉత్పత్తులకు సంబంధించిన షోరూంలు ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మణికంఠ బ్యూటీ నీడ్స్ వ్యాపారపరంగా అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మణికంఠ బ్యూటీ నీడ్స్ అని ఓపెనింగ్కి టీజీ భరత్ గారు వచ్చారు. బాగా ఘనంగా చాలా బాగా ఓపెనింగ్ జరిగింది. ఇక్కడ బ్యూటీ నీడ్స్కి సంబంధించిన లేడీస్కి, జెంట్స్కి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందంగా ఉండాలని అందరికి ఉంటుంది, కానీ మరీ ఇంత అందంగా కావాలంటే ఇక్కడ దొరికే బ్యూటీ నీడ్స్కి సంబంధించినవి ఒకసారి వచ్చి చూసి మీరు ఒకసారి వాడడం వల్ల చాలా చాలా బాగా అందంగా ఉంటారు. స్వామి టెంపుల్ కాడ మణికంఠ బ్యూటీ నీడ్స్ ప్రారంభోత్సవ సందర్భంగా మణికంఠ బ్యూటీ నీడ్స్ అధినేతలైనటువంటి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కర్నూలు ప్రజల తరపున అందరికీ కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు విచ్చేసి ఈ యొక్క బ్యూటీ నీడ్స్ను ప్రారంభించడం జరిగింది. వీరి యొక్క వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన రాష్ట్రంలోనే పేరొందిన పారిశ్రామికవేత్త. అంతేకాదు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ వంటి కీలక శాఖకు మంత్రి కూడా. పారిశ్రామికవేత్తగా, మంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నిరాడంబరత్వం అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై రూపొందించిన ఒక షార్ట్ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. టీజీ భరత్
ఈ పేరు నాకు అంత పాపులర్ కానే కాదు, కానీ నిన్నటి నుంచి మాత్రం ఐ హావ్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఫర్ దిస్ పర్సన్. హీ ఈజ్ యాక్చువల్లీ ద ప్రెసెంట్ మినిస్టర్ ఫర్ మినిస్ట్రీస్ అండ్ కామర్స్, అట్ ద సేమ్ టైం ఫుడ్ ప్రాసెసింగ్. ఈయన గురించి ఏంటబ్బా ఇంత స్పెషల్ మీరు అందరూ అనుకుంటారా? యాక్చువల్లీ 3 days బ్యాక్ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదివాను. ఆస్ట్రేలియాలో ఒక సిటీ బ్రిస్బెయిన్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ పర్సన్ వాళ్ళందరూ కూడా ఎక్కడ షో ఆఫ్ చేయరంట. దే వెరీ నార్మల్ పీపుల్ లైక్ ఎనీవన్ ఆఫ్ us. ఎక్కడ కూడా ఎగ్జాజరేషన్ సిచ్యువేషన్ ఏమి ఉండదు, ప్రతి ఒక్కళ్ళలాగా ప్రోటోకాల్స్ ఉండవు. దే ట్రావెల్ వెరీ ఈజీ, దే వాక్ వెరీ ఈజీ వితౌట్ సెక్యూరిటీ. అండ్ చూస్తూ ఉంటే మనలో ఒకళ్ళలాగా సర్వసాధారణంగా ఉండిపోతారని ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ చదివాను. ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ 2-3 days బ్యాక్. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో వెన్ ఐ వాజ్ చెకింగ్ ఇన్, ఈవినింగ్ ఫ్లైట్లో ఐ హ్యావ్ సీన్ టీజీ భరత్ అండ్ ఐ రికగ్నైజ్డ్ ఓకే హీఈస్ ద మినిస్టర్. అండ్ ఐ క్రాస్ చెక్ విత్ సమ్వన్ ఆల్సో, ఈయన ఎవరు చూశాను కదా, ఈయన మినిస్టర్ కదా అని అవునని చెప్పారు. ఇట్ వాజ్ అ వెరీ షాకింగ్ మూమెంట్. ఎందుకంటే హీఈస్ ద పర్సన్, దావోస్ వెళ్తారు, లోకేష్ గారితో వెరీ క్లోజ్గా ఉంటారు. అండ్ ఇదంతా కాకుండా టీజీ వెంకటేష్ గారు అబ్బాయి. అండ్ నాట్ జస్ట్ దాట్, హీఈస్ అ వెరీ బిగ్ బిజినెస్ టైకూన్. ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఎయిర్ ఉంటుంది, చుట్టుపక్కల వీళ్ళు నడుస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ వెళ్తారు, పుష్ అరౌండ్, యాటిట్యూడ్ ఇదంతా ఉంటుంది అనుకున్నాను. నో, నేను చదివిన ఆర్టికల్లానే బ్రిస్బెయిన్లో ఉన్న పొలిటీషియన్స్ గురించి ఎలా రాశారో ఖచ్చితంగా టీజీ భరత్ గురించి చెప్పాలని నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఈరోజు. దిస్ ఇస్ డెఫినెట్లీ, ఐ డెంట్ ఈవెన్ మీట్ హిమ్, దో వీ ట్రావెల్ ఇన్ ద సేమ్ బస్. ఫ్లైట్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకే బస్లో ట్రావెల్ చేశాము, కానీ దెర్ వాజ్ నాట్ అ మూమెంట్ ఆఫ్ మీటింగ్. కానీ ఆయన ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్, ఎక్కడా కూడా ఒక యారగెన్స్ లేదు, యాటిట్యూడ్ లేదు, సర్వసాధారణమైన ప్యాసింజర్లా ట్రావెల్ చేశారు. ఎక్కడ ఒక ఎగ్జూబరెంట్ స్టైల్ కూడా లేదు, నాకు కూర్చోవాలి, ఒక సీట్ కావాలి, లేకపోతే నాకు ఎక్స్క్లూడెడ్ ఏరియా కావాలి బస్లో నుంచోడానికి, ఫ్లైట్లో నన్ను ఫస్ట్ పర్మిట్ చేయాలి, నో ఎయిర్ ఎట్ ఆల్. ఈరోజు చాలామంది మినిస్టర్స్ని చూస్తున్నాం, మాజీ మంత్రులను చూస్తున్నాం, వాళ్ళకున్న ట్యాంట్రమ్స్ని చూసిన తర్వాత ఈయన మంత్రాన్ని నేను ఒక 10 నిమిషాలు ఆలోచించాల్సి వచ్చింది. ఇది ఈ రోజున్న జనరేషన్ కావాల్సిన లీడర్స్. ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రజలందరూ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. మనలో ఒకళ్ళలాగా ఉంటే ప్రజలు మెచ్చుతారు. జనరేషన్స్ మారుతున్నాయి. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జీ. జెన్ జీ కూడా చాలా ఈజీ యాక్సెసిబుల్గా కనిపించిన టీజీ భరత్ గురించి డెఫినెట్లీ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్. నో ట్యాంట్రమ్స్, నో ఎయిర్, నో సెక్యూరిటీ, ఎక్కడ పుష్ పీపుల్ లేదు, ఏమీ లేదు, సరౌండింగ్లో జనాలే లేరు. సింపుల్గా ఆయన లగేజ్ ఆయన క్యారీ చేసుకున్నారు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. ఇది డెఫినెట్లీ అ మూమెంట్ ఆఫ్ క్లిక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మంత్రులు ఉన్నారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒకదానిగా నేను గర్విస్తున్నాను. సో దిస్ అ షార్ట్ వీడియో టు ఎన్లైటన్ వాట్ ఆర్ పీపుల్, ఎలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ మన క్యాబినెట్లో ఉన్నారు, వాళ్ళకి అహంభావం అన్న మాట ఎక్కడ అంటకుండా ఎంత క్లీన్గా నీట్గా పాలిటిక్స్ నడుపుతున్నారంటానికి ఐ జస్ట్ వాంటెడ్ టు డూ దిస్ స్మాల్ వీడియో. నగరంలోని రోజా దర్గా 536వ ఉరుసు మహోత్సవం ఈ నెల 18వ తేదీ ప్రారంభం అవుతుందని దర్గా పీఠాధిపతి సయ్యద్ ఉల్లా ఖాద్రీ ఆల్ జిలానీ తెలిపారు. ఈ మేరకు దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని రోజా దర్గా 536వ ఉర్సు ఉత్సవం ఈ నెల 18న ప్రారంభం అవుతుందని దర్గా పీఠాధిపతి తెలిపారు. ఈ ఉరుసుకు సంబంధించిన గోడ ప్రతులను రోజా దర్గా పీఠాధిపతి సయ్యద్ షా జమాల్ ఉల్లా ఖాద్రీ అల్ జిలానీ అల్ ఇస్హాకీ ఆవిష్కరించారు. ఈ నెల 18న ఉరుసు, 19న గంధం, 20వ తేదీ జియారత్కే ఫతేహ్ జరుగునుందని, ఈ ఉరుసుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పీఠాధిపతి కోరారు. ఈ ఉరుసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు వస్తారని, హిందూ ముస్లింలు కలిసి ఈ ఉరుసులో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. 18 फरवरी को संदल है, 19 फरवरी को उर्स है, 20 फरवरी को ज़ियारत फ़तेह है. 18 तारीख को संदल के दिन बाद मगरिब सज्जद साहब के घर से निकलकर संदल चढ़ा जाएगा, फ़तेह होंगे, सलाम होंगे, खसूसी दुआ होगी. इसके फ़ौरन बाद 10 बजे के बाद अज़ीज़ुल्लाह ख़ातिरी का औलिया कराम पर बयान होगा. रात में सुबह दूसरे दिन 19 तारीख को उर्स शरीफ रहेगा. रात में तकरीबन खवाली का इंतज़ाम रहेगा. हैदराबाद के मशहूर खवाल हैदराबाद के रोज़ आएंगे और 20 तारीख को ज़ियारत के फ़ातिहा रहेंगे. और 18 तारीख को और सब आने वाले के लिए सैडी का और इम्तियाज़ी का इंतज़ाम रहेगा. और पूरे दूसरे स्टेटों से भी आते हैं, तेलंगाना से, कर्नाटक से, महाराष्ट्र से हज़ारों के आदमी आते हैं. उनके लिए भी पुलिस बंदोबस्त और पूरा रहने के लिए पूरा बंदोबस्त रहेगा, खाने का इंतज़ाम भी रहेगा.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు బి క్యాంప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రగ్బీ అంతర్ పాఠశాలల ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని బి క్యాంప్ క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ అంతర్ పాఠశాలల ఛాంపియన్షిప్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రగ్బీ క్రీడ మిగతా క్రీడాంశాల కంటే భిన్నంగా ఉందన్నారు. బలం, వేగం, శక్తుల మిళితమే రగ్బీ సాధన అని అన్నారు. క్రీడాకారులు ఆటలు ఆడే సమయంలో గాయాలకు, డీహైడ్రేషన్కు గురి అవుతారని, అలాంటప్పుడు పౌష్టికాహారం ప్రధాన అంశంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనతి కాలంలోనే రగ్బీ క్రీడను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయటం అభినందనీయమని అన్నారు. విద్య, ఉద్యోగాలలో ఈ క్రీడాంశాన్ని చేర్చటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, జిల్లా హాకీ సంఘం ప్రతినిధి దాసరి సుధీర్, పీడీలు పద్మలత, మహబూబ్ సుబానీ, దోరతి, లక్ష్మణ, చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు, రహమతుల్లా, సుధాకర్, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. పోటీల్లో 24 జట్లు పోటీ పడుతున్నాయి. ఛాంపియన్షిప్ రగ్బీకి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈనాటి ముఖ్య అతిథులు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ గారు మనకి ఎన్నోసార్లు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినందుకు మరొకసారి సంతోషం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల అంటే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది ఉపాధ్యాయులు తమ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి శ్రద్ధగా చూసి వాళ్ళని ఆడిపించుకొని తీసుకుపోతున్నందుకు ముఖ్యంగా ఇప్పుడే రగ్బీ యొక్క గొప్పతనాన్ని, ఈ గేమ్ మెలకువలను రామాంజనేయ సార్ చెప్పినప్పుడు నేను కొంత షాక్కు గురి కావడం జరిగింది. 10 మినిట్స్లోనే గేమ్ డిసైడ్ అయిపోతుంది అంటే మిగతా గేమ్స్ అన్ని గంటల తరబడి ఉంటాయి. అంటే ఒక 10 మినిట్స్లో గేమ్ డిసైడ్ అవుతున్నది అంటే ఆ వేగం, ఆ స్పీడ్, అంటే ఎంత ఫాస్ట్గా ఇంటెలెక్చువల్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, ఆ కాగ్నిటివ్ ఎబిలిటీ, ఆ థింకింగ్ పవరు, ఆ డెసిషన్ మేకింగ్, ఇన్స్టెంట్ డెసిషన్ మేకింగు, ఆ బలము, ఫిజికల్ ప్రావెస్, మెంటల్ సౌండ్నెస్, డెసిషన్ మేకింగ్, రేషనల్ ఐడియాస్ అప్పటికప్పుడు వాళ్ళల్లో రావాలి, స్పాంటేనిటీ ఉండాలి. ఇవన్నీ ఉండాలా, కలగలిసిన గేమ్ ఇది. అంటే ఇంత గొప్ప గేమ్ అనేది మనకు మన కంట్రీలో డ్రై ఇప్పుడిప్పుడే పురుడు పోసుకొని అభివృద్ధి చెందింది. ఇంతకుముందు పాశ్చాత్య దేశాల్లో ఉండేది. రగ్బీ ఇంజురీస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. చాలా డేంజరస్ గేమ్ కింద కూడా అభివర్ణించడం జరిగింది దీన్ని. అందుకే ఒక్కోసారి వాటర్ ఎలక్ట్రోలైట్స్ లాస్ అయ్యి డీహైడ్రేషను, ఫెటిగ్, వీక్నెస్లో కూడా పిల్లలు వెళ్ళిపోవచ్చు. దానికి తగినట్టుగా వాటరు, ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్, ఫిజియోథెరపీ పర్సన్స్ అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంత బ్రహ్మాండమైన గ్రౌండ్లో మన కర్నూలు సిటీ మధ్యలో ఉండడము మనం చాలా గర్వించాల్సిన విషయము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.